సుప్రీంకోర్టులో తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేల పిటిషన్లపై విచారణ ఏప్రిల్ 2కు వాయిదా పడింది. 2 గంటల పాటు సుదీర్ఘంగా వాదనలు సాగాయి. బీఆర్ఎస్ తరపున వాదనలు ముగిశాయి. ఏప్రిల్ 2న కౌంటర్ వాదనలను స్పీకర్, అసెంబ్లీ సెక్రటరీ తరపున న్యాయవాదులు వినిపించనున్నారు. విచారణ సందర్భంగా ధర్మాసనం ఫిరాయింపు ఎమ్మెల్యేల తీరుపై సీరియస్ అయింది. బీఆర్ఎస్ తరపున వాదనలు విన్న ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వడానికి ఇంకా ఎంతకాలం పడుతోందని ప్రశ్నించింది. ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు విచారణ ఏప్రిల్ 2కు వాయిదా సుప్రీంకోర్టులో తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేల పిటిషన్లపై విచారణ ఏప్రిల్ 2కు వాయిదా పడింది. 2 గంటల పాటు సుదీర్ఘంగా వాదనలు సాగాయి. బీఆర్ఎస్ తరపున వాదనలు ముగిశాయి. ఏప్రిల్ 2న కౌంటర్ వాదనల్ని స్పీకర్, అసెంబ్లీ సెక్రటరీ తరపున న్యాయవాదులు వినిపించనున్నారు. విచారణ సందర్భంగా ధర్మాసనం ఫిరాయింపు ఎమ్మెల్యేల తీరుపై సీరియస్ అయింది. బీఆర్ఎస్ తరపున వాదన విన్న ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వడానికి ఇంకా ఎంతకాలం పడుతుందని ప్రశ్నించింది. ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు విచారణ ఏప్రిల్ 2కు వాయిదా పడింది. సుప్రీంకోర్టులో తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేల పిటిషన్లపై విచారణ ఏప్రిల్ 2కు వాయిదా పడింది. 2 గంటల పాటు సుదీర్ఘంగా వాదనలు సాగాయి. బీఆర్ఎస్ తరపున వాదనలు ముగిశాయి. ఏప్రిల్ 2న కౌంటర్ వాదనలను స్పీకర్, అసెంబ్లీ సెక్రటరీ తరపున న్యాయవాదులు వినిపించనున్నారు. విచారణ సందర్భంగా ధర్మాసనం ఫిరాయింపు ఎమ్మెల్యేల తీరుపై సీరియస్ అయింది. బీఆర్ఎస్ తరపున వాదనలు విన్న ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వడానికి ఇంకా ఎంత కాలం పడుతుందని ప్రశ్నించింది. ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు విచారణ ఏప్రిల్ 2కు వాయిదా పడింది. సుప్రీంకోర్టులో తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేల పిటిషన్లపై విచారణ ఏప్రిల్ 2కు వాయిదా పడింది. 2 గంటల పాటు సుదీర్ఘంగా వాదనలు సాగాయి. బీఆర్ఎస్ తరపున వాదనలు ముగిశాయి. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ ఆఫ్టర్నూన్ రెహానా. పార్టీ మారినటువంటి బీఆర్ఎస్ సంబంధించిన 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన అనర్హత పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణను మరొక వారం రోజుల పాటు అంటే ఏప్రిల్ 2కు వాయిదా వేసింది. ఇప్పటికే పలు దఫాలుగా విచారణ కొనసాగింది. ఈ సంబంధించి మొత్తం ఫిరాయింపులకు సంబంధించి ఇటు ఎమ్మెల్యేల తరపున వాదనలు, స్పీకర్ సంబంధించిన వాదనలు, అదేవిధంగా పిటిషన్ దారు అంటే బీఆర్ఎస్ తరపున న్యాయవాదుల వాదనలు విన్న సుప్రీంకోర్టు విచారణను ఏప్రిల్ 2వ తేదీకి వాయిదా వేసింది. ఇప్పటికే ఒకవైపు బీఆర్ఎస్ ఈ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి అనర్హత ఖచ్చితంగా పడుతుంది. ఆ 10 స్థానాల్లో త్వరలోనే తెలంగాణలో 10 స్థానాల్లో ఉప ఎన్నికలు రాబోతున్నాయని చెప్పేసి గత కొద్ది రోజులుగా చెప్తూ వస్తుంది విచారణ జరుగుతున్న క్రమంలోనే. అయితే మరోవైపు పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు కూడా ఈ యొక్క అనర్హత పిటిషన్ పై కొంత ఆందోళనగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ అనర్హత పిటిషన్ నుంచి తప్పించుకోవడానికి లేకుంటే ఉన్న మార్గాలను ఎత్తుకునే పనిలో పడ్డాయి. ఇప్పటికే కొంతమంది ముగ్గురు నలుగురు ఎమ్మెల్యేలు ఇప్పటికే తిరిగి బీఆర్ఎస్ కు వస్తామని చెప్పేసి కొంత అంతర్గతంగా ఆ పార్టీకి సంబంధించిన ముఖ్యులతో సమాచారం జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఇదే సందర్భంలో సుప్రీంకోర్టులో కూడా మేము బీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ లో ఉంటున్నాము అని చెప్పేసి అఫిడవిట్ దాఖలు చేసినట్టుగా కొంత ప్రచారం కూడా జరిగింది. ఇప్పటికీ అధికారికంగా దాన్ని తెలియకున్నప్పటికీ కొంత
నలుగురు ఎమ్మెల్యేలు మాత్రం తిరిగి బీఆర్ఎస్ వైపు చూసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ వైపు ఉంటే అనర్హత పిటిషన్ తప్పించుకోవచ్చు అనే ఒక ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. మరొక కొంతమంది మాత్రం గతంలో జరిగినటువంటి పిటిషన్ల ఆధారంగా, అంటే గతంలో కూడా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు, అదేవిధంగా టీడీపీ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ హయాంలో పార్టీ మారారు. అప్పుడు సుప్రీంకోర్టు కావచ్చు అనర్హత పిటిషన్ మీద న్యాయస్థానాల్లో ఎలాంటి తీర్పులు ఇచ్చాయి, స్పీకర్ ఎలాంటి తీర్పులు ఇచ్చారనే దాన్ని పూర్తి స్థాయిలో విచారణ జరిపించి న్యాయవాదితో చర్చలు జరిపిస్తున్నారు. అదేవిధంగా బలంగా తమ వాదనలు వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు మాత్రం అవసరమైతే ఉప ఎన్నికలు వస్తే మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాము, మేము మా యొక్క నియోజకవర్గం అభివృద్ధి దృష్ట్యా మేము పార్టీ మారాము, అధికార పార్టీలో ఉంటే ఆ నియోజకవర్గంలో మరింత అభివృద్ధి పనులు చేపట్టడానికి అవకాశం ఉంటుంది అనే ఒక ఉద్దేశంతో పార్టీ మారాము అని చెప్పేసి కొంతమంది తమ వాదనలు వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇప్పటికే ఈ రోజు అసెంబ్లీకి సంబంధించి సమావేశాలు జరుగుతున్న క్రమంలో సీనియర్ ఎమ్మెల్యే స్టేషన్ గన్పూర్ సంబంధించి ఎమ్మెల్యే కడియం శ్రీహరి, అతను కూడా పార్టీ మారిన ఎమ్మెల్యేలో ఉన్నారు. తను ఒకవేళ సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇచ్చినా దానికి సిద్ధంగా ఉన్నాను, ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే కూడా తాను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్టు కూడా ఓపెన్ గానే బహిరంగంగానే ప్రకటించారు. సో మొత్తం నేపథ్యంలో సుప్రీంకోర్టుకు సంబంధించి ఇప్పటికే స్పీకర్ కార్యాలయానికి, అదేవిధంగా పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలకు ఇప్పటికే కొంత నోటీసులు కూడా జారీ చేసింది. ఎన్ని రోజులు ఇంకా అంటే అనర్హత వేటు పడడానికి 10 మందికి సంబంధించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ కార్యాలయం ఎప్పుడు చర్యలు తీసుకుంటుంది, ఎప్పుడు వాళ్ళ వాదనలు విని నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది అని చెప్పేసి ఇప్పటికే స్పీకర్ కార్యాలయాన్ని సుప్రీంకోర్టు పలుసార్లు కొంత ప్రశ్నించిన సందర్భాలు ఉన్నాయి. స్పీకర్ కార్యాలయం కూడా ఇక త్వరలోనే ఏదో ఒక అంశంపై ఈ ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయంలో ఒక ప్రకటన చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇవన్నీ నేపథ్యంలో ఇప్పటికే కొంత సుప్రీంకోర్టు కూడా ఆ స్పీకర్ కార్యాలయంపై కొంత అసంతృప్తిగా, అంటే పలు సందర్భాల్లో ఎమ్మెల్యేలకు సంబంధించిన అంశాలపై ఎన్ని రోజులు పెండింగ్ పెడతారు, అసలు ఈ అనర్హత సంబంధించి కావచ్చు పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో ఒక నిర్ణయం ప్రకటించడానికి ఇంకా ఎన్ని రోజులు సమయం అవసరం పడుతుంది, గతంలో స్పీకర్ గా ఉన్నటువంటి సందర్భాల్లో గతంలో ఎన్ని రోజులు నిర్ణయం తీసుకోవడానికి ఇంకా సమయం పడుతుందని చెప్పేసి కొంత గటుగానే ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది. అదే స్పీకర్ కార్యాలయంపై అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నెక్స్ట్ విచారణ ఏప్రిల్ 2కు వాయిదా వేసింది. ఈ వాయిదా నేపథ్యంలో కొంత అంటే ఎమ్మెల్యేలకు సంబంధించి ఈ రోజు పార్టీ మారిన ఎమ్మెల్యేలు కొంత సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో కొంత ఆందోళన చెందారు. ఇది మాకు వారం రోజులకు వాయిదా పడింది. ఏప్రిల్ 2వ తేదీన మాత్రం సుప్రీం సంబంధించి విచారణ కొనసాగుతుంది. ఆ సమయంలో ఎలాంటి తీర్పు వస్తుందో కొంత ఆసక్తికరంగా నెలకొంది రెహానా. సో ఈ లోపు పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఏమైనా డెసిషన్ తీసుకునే అవకాశం ఉంటుందంటారా? గత కొద్ది రోజులుగా చూస్తా ఉంటే అసెంబ్లీ సమావేశం జరుగుతున్నప్పుడు కొంతమంది పార్టీ మారిన ఎమ్మెల్యేలు అంతా కూడా సమావేశమై ఈ యొక్క అనర్హత పిటిషన్ సంబంధించి అదే విధంగా పలు అంశాలపై చర్చించినట్టుగా తెలుస్తోంది. ఒకవైపు ఏమో సుప్రీంకోర్టులో అనర్హత పిటిషన్ సంబంధించి, మరోవైపు కాంగ్రెస్ లో కూడా ఆయా నియోజకవర్గాల్లో తమపై ద్వితీయ శ్రేణి నాయకుల నుంచి తీవ్ర ఒత్తిడి, నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు బీఆర్ఎస్ అటాక్ చేస్తోంది. సో ఈ యొక్క సుప్రీంకోర్టు, కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల పరిస్థితి కొంత గందరగోళంగా మారింది. నియోజకవర్గంలో తమ అనుకున్న పనులు కావడం లేదు, పార్టీ మారిన ప్రయోజనం లేదు. అలా అని చెప్పేసి ఇప్పుడు బీఆర్ఎస్ కు వెళ్లే పరిస్థితి లేదు, అలాంటి కాంగ్రెస్ లో కూడా ఉండే పరిస్థితి లేదు సుప్రీంకోర్టు అనర్హత పిటిషన్ నేపథ్యంలో. సో ఈ 10 మంది ఎమ్మెల్యేలు కలిసి స్వతహాగా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉందని చెప్పి ప్రచారం జరుగుతోంది. అది వన్స్ ఈ యొక్క అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత 10 మంది ఎమ్మెల్యేలు మేము బీఆర్ఎస్ లోనే ఉన్నామంటూ ఒక అఫిడవిట్ కూడా దాఖలు చేసే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది. అయితే బీఆర్ఎస్ లోనే ఉంటూ బీఆర్ఎస్ లో ఉన్న కొంత అసంతృప్త వర్గంగా కూడా తాము ఉంటున్నాము, ఎందుకు పార్టీకి సంబంధించిన నిర్ణయాలు సరిగ్గా ఉండటం లేదనే ఒక అసంతృప్త వర్గంగా ఉండే ఆలోచనలో కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించి త్వరలో భేటీగా రాబోతున్నట్టుగా తెలుస్తోంది. దీని వెనుక తెర వెనుక కూడా అంతా కూడా అధికార పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు, అదే సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, ఇతర నాయకులు కూడా కొంత దీని విషయంలో క్లారిటీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అనర్హత వేటును తప్పించుకోవాలంటే ఏం చేయాలనే దానిపై ఇప్పటికే సంప్రదింపులు, న్యాయవాదులు సలహాలు తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా రాజకీయంగా కూడా గతంలో ఏదైనా నిర్ణయాలు జరిగాయా, అలాంటి నిర్ణయాలకు సంబంధించి వీళ్ళు మొత్తంగా ఫోకస్ పెట్టి భవిష్యత్తులో అతి త్వరలోనే ఈ యొక్క పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా ఒక సమావేశం పెట్టుకుని అధికారికంగా ప్రకటించే అవకాశం లేకపోలేదు. ఓకే రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.